అలహాబాద్ హైకోర్టు రిలీజియస్ యాక్టివిటీస్ అని అంటే నమాజ్, ఎక్కడ నమాజ్ చేయాలా ఎక్కడ నమాజ్ చేయొద్దు అని అనేది క్లియర్ కట్గా ఒక సబ్జెక్టివ్ రిఫరెన్స్గా మాట్లాడింది. అండ్ నమాజ్ అట్ ది ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్, మన రోడ్ల మీద ఏడబడతాడా చేసుడు అనేది కుదరదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటని అంటే, నువ్వు హజ్ సబ్సిడీ కింద ముస్లిం యువకులో లేకపోతే ముస్లిం ప్రజలకో నువ్వు హజ్ల సబ్సిడీ కావాలని అడుగుతున్నావు అసదుద్దీన్ ఓవైసీ. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, హజ్ల సబ్సిడీ అడుగుతున్నావు నువ్వు అని అంటే ముస్లింల పరిస్థితి దేశంలో ఏ రకంగా ఉన్నది అంటే, భగవంతుడి దగ్గరికి పోనీకే కూడా వాళ్ళకు డబ్బులు ఉంటలేవు అని అంటే, వాళ్ళని మీ పరిపాలనలో ఎంఐఎం ఇప్పటిదాకా ఏం గడివీకింది అనేది ఒక క్వశ్చన్ వస్తుందా? అదా చెప్పు. ఇలా ఎక్స్ప్లాయిటేషన్ బీజేపీ అని చెప్పి మాట్లాడుతున్నావు, బట్ పెద్ద ఎక్స్ప్లోజన్ నువ్వు చేస్తున్నావు కదా ముస్లిం యువకులలో. ఫ్యాక్ట్ ఏందని అంటే, మళ్ళీ మీ పరిపాలనలో ఏం చక్కదనం ఉన్నది? ఇన్ని సంవత్సరాలకే నేను హైదరాబాద్లో ఎంపీ లెక్క పనిచేసినావు. ఓఎస్సీ హాస్పిటల్ కట్టినావు కానీ అది కూడా ప్రైవేట్ హాస్పిటల్, నీ కంచుకోట కట్టుకున్నావు కానీ ప్రభుత్వ ఆసుపత్రి కట్టినవా? ఎందుకు కట్టలే? నువ్వు ఆలోచించు ఫ్రెండ్స్. నేను ముస్లిం యువతకు కూడా చెప్తున్నా, అలా మీరు ఆయన మోసం చేస్తూనే ఉన్నాడు. ఆయన మంచిగా తిరుగుతున్నాడు, మంచి మంచి కార్లలో తిరుగుతాడు ఆయన. మీకు ఇంకా అదే పండ్ల బండి, పూల బండి, పాన్ షాప్, రేహాన్ చికెన్ సెంటర్ జిందాబాద్ అని కూడా నడుచుకుంటూ పోతాడు ఆయన. మిమ్మల్ని క్లియర్ కట్గా చెప్పాలని అంటే అడుక్కున్నోళ్ళ లెక్క పేషా చేస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇదో చిట్టి చిట్టా అని అనుకుంటుంది. ఒకటి ఏమనంటే, అలహాబాద్ హైకోర్టు రిలీజియస్ యాక్టివిటీస్ అని అంటే నమాజ్, ఎక్కడ చదవాలా ఎక్కడ చదవద్దు అనే దాని మీద మాట్లాడింది. ఓవైసీ ఏమో మన హజ్జుకు పోయే ప్రయాణికులకు బాగా ప్రాబ్లం అవుతున్నది, ప్లేన్లలో పోదామనంటే ఎయిర్ ఫేర్ ఎక్కువైపోయింది, ప్రభుత్వం ఏం చేస్తలేదు అని అంటే. మీరు హజ్జుకు పోతానంటే ఇప్పుడు మేము తిరుపతి పోతానని అనుకుంటాం, దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను శ్రీశైలం పోదామని అనుకుంటే, కేదార్నాథ్ పోదామని అనుకుంటే, మానస్ సరోవర్ పోదామని అనుకుంటా, దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసదుద్దీన్ ఓవైసీ సంపాదించుకోవాలా, సమర్పించుకోవాలా, అదే ఆత్మ సమర్పణతో భగవంతుడి దగ్గరికి పోవాలి. అంతేగాని ప్రభుత్వాలు ఇస్తే నేను పుణ్యానికి పోతానంటే ప్రభుత్వానికి ప్రాప్తం దొరుకుతుంది కదా, అప్పుడు పుణ్యం వీళ్ళకి ఎందుకు దొరుకుతుంది? అండ్ అలహాబాద్ కోర్టు ఇచ్చింది కూడా చాలా కీలకమైన తీర్పు ఫ్రెండ్స్. ఎట్లా అంటే, ఎక్కడ నమాజ్ చేయాలా ఎక్కడ నమాజ్ చేయొద్దు అని అనేది క్లియర్ కట్గా ఒక సబ్జెక్టివ్ రిఫరెన్స్గా మాట్లాడింది. ఏందని అంటే, సపోజ్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకో, గవర్నమెంట్కి క్లియర్ కట్గా హక్కు ఉంటుంది పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దా అని అనేది. ఇంకా అలా డౌట్ లేదు. మీరు అడగోలుగా పంచాయతీలు చేస్తారంటే కుదరదు. అదే సపోజ్ ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకో, ప్రైవేట్ ఓనర్ మీకు ల్యాండ్లో నమాజ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చిండు అనుకో, ప్రభుత్వాలకు మళ్ళీ కూడా హక్కు ఉంటుందంట. ఎట్లా? అలహాబాద్ ఇచ్చిన కోర్టు ప్రకారం. ఎట్లా అంటే, ఇది ఒకసారి చేస్తున్నావా లేకపోతే ఇది నువ్వు బార్ చేద్దామని అనుకుంటున్నావా? ఫస్ట్ పాయింట్. దీనివల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఏమన్నా అవుతుందా? థర్డ్ పాయింట్ ఏందనంటే, ఎంత మోతాబులా చేద్దామని అనుకుంటున్నావు. సరే నువ్వు ప్రేయర్ చేసుకుంటానంటే ఒకరు ఇద్దరు 10 మంది 100 మంది ఆడదాకా ఓకే, బట్ నువ్వు కంప్లీట్గా దగ్గర కొన్ని వేల లక్ష సంఖ్యలో చేస్తానంటే ఇందులో ఏదన్నా ఇష్యూ జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వానికి ఏదైనా ఇంటెల్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆపుతుంది, ప్రభుత్వానికి హక్కు ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అండ్ నమాజ్ అట్ ది ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్, మన రోడ్ల మీద ఏడబడతాడా చేసుడు అనేది కుదరదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఇక మన అసదుద్దీన్ ఓవైసీ కాడికి వచ్చి మాట్లాడితే 2018 ఏదైతే హజ్, ఇప్పుడు నాకు భారతీయ జనతా పార్టీ మీద కూడా కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సార్, భక్తి అనేది భగవంతుడికి భక్తుడికి ఉన్న మధ్యలో ఉన్న పవిత్ర బంధం, దానికి ప్రభుత్వాలతో ఎందుకు గలుపుతారు? ఈ అపీజ్మెంట్ కాకపోతే ఏంది? వెనకటికి కాంగ్రెస్ చేసింది అని అంటే పోనీ అనుకుందాం, బట్ ఇప్పుడు మనం బీజేపీ వచ్చింది కదా, మన ప్రభుత్వం కదా, మన నరేంద్రుడు కదా. సో ఆబ్వియస్గా కొంచెం మనం లాజికల్గా ఉందాము, ఈ మ్యాజికల్ అపీజ్మెంట్ని జర తక్కువ చేద్దాము అని అనేది ఇలా ప్రజల యొక్క గంభీరమైన ఆలోచన. ఎయిర్లైన్ టికెట్లు పెరిగినాయి అని అంటే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి మళ్ళీ ఇంత పెట్రోల్ తీసుకురా, అది పోయి బకెట్లకి నువ్వు కరెక్టా రాంగా? ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే, నువ్వు హజ్ సబ్సిడీ కింద ముస్లిం యువకులో లేకపోతే ముస్లిం ప్రజలకో నువ్వు హజ్ల సబ్సిడీ కావాలని అడుగుతున్నావు అసదుద్దీన్ ఓవైసీ. కాకపోతే ఒక ప్రాబ్లం ఏందని అంటే, హజ్ల సబ్సిడీ అడుగుతున్నావు నువ్వు అని అంటే ముస్లింల పరిస్థితి దేశంలో ఏ రకంగా ఉన్నది అంటే, భగవంతుడి దగ్గరికి పోనీకే కూడా వాళ్ళకు డబ్బులు ఉంటలేవు అని అంటే, వాళ్ళని మీ పరిపాలనలో ఎంఐఎం ఇప్పటిదాకా ఏం గడివీకింది అనేది ఒక క్వశ్చన్ వస్తుందా? అదా చెప్పు. మళ్ళీ దేశం మొత్తంలో నీకు 50 మంది ఎంపీలు, నాకు ఒక 20 మంది ఎంపీలు ఇచ్చి చూడుండ్రీ నేను ఎట్లా ఆడతాను, పార్లమెంట్లో ఏం మాట్లాడుతాను అని చూస్తే ఉన్న కాడ ఈడనే హైదరాబాద్లోనే ముస్లిం యువత యొక్క ఆర్థిక వ్యవస్థను మనం జర పరిచయం చేసుకుందామా అసదుద్దీన్ ఓవైసీ?
కబీబీ ముస్లిం అననే ఒక వ్యక్తిని నువ్వు ముంగట పెట్టి నడిపినవు, నువ్వు మంచి మంచి అలంకరణలతో నడిచినవు, నువ్వు వేసుకున్న షేర్వానీ ఖర్చు ఎంత, ముస్లిం యువకులు వేసుకున్న బట్టల ఖర్చు ఎంత, ఒకసారి తీసి మాట్లాడదామా? ముస్లిం ప్రజలకు నువ్వు ఇచ్చింది ఏంది, నీ కాళ్ళు తిరిగి ఇచ్చింది ఏంది అనేది లెక్క తీస్తే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు, ఎన్ని తరాలు, ఎన్ని పిడీలు మీరు రుణపడి ఉండాలా ముస్లిం యువతకు? ఒకసారి ఆలోచించుర్రి. ఇవాళ ఎక్స్ప్లాయిటేషన్ బీజేపీ అని చెప్పి మాట్లాడుతున్నావు, బట్ పెద్ద ఎక్స్ప్లోజన్ నువ్వు చేస్తున్నావు కదా ముస్లిం యువకులలో. ఇక మీ భాషణల కాడికి వస్తే అది పక్కకు పెడదాం జరసేపు. ఫ్యాక్ట్ ఏందనంటే మళ్ళీ మీ పరిపాలనలో ఏం చక్కదనం ఉన్నది? ఇన్ని సంవత్సరాలకే నేను హైదరాబాద్లో ఎంపీ లెక్క పనిచేసినావు, ఓఎస్సీ హాస్పిటల్ కట్టినావు, కానీ అది కూడా ప్రైవేట్ హాస్పిటల్, నీ కంచుకోట కట్టుకున్నావు, కానీ ప్రభుత్వ ఆసుపత్రి కట్టినవా? ఎందుకు కట్టలే? మళ్ళీ అది ప్రభుత్వాలకు ఉపయోగపడుతుండే కదా. సరే ఇది కూడా అనుకుందాం కదా, అందరికి ఉపయోగపడుతుండే కదా. మళ్ళీ నువ్వు సెక్యులర్ భావాజాలాలు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, రైట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, అన్ని చట్టాలు ఉండాలా, నేను బ్యారిస్టర్ని అని చెప్పి మాట్లాడతావు కదా. आपके दिल में क्या रहता है वो भगवान जाने, परंतु आपके भाव जो प्रकट होते हैं वो तो सेक्युलर रहना चाहिए ना देश में. इसका तो कोई दिक्कत तो नहीं होगा आपको बात करने में या एग्जीक्यूट करने में. నువ్వు ఆలోచించు ఫ్రెండ్స్. నేను ముస్లిం యువతకు కూడా చెప్తున్నా, అలా మీరు ఆయన మోసం చేస్తూనే ఉన్నాడు, ఆయన మంచిగా తిరుగుతున్నాడు, మంచి మంచి కార్లలో తిరుగుతాడు ఆయన. మీకు ఇంకా అదే పండ్ల బండి, పూల బండి, పాన్ షాప్, రెహాన్ చికెన్ సెంటర్ జిందాబాద్ అని కూడా నడుచుకుంటూ పోతాడు ఆయన. మిమ్మల్ని చికెన్ సెంటర్లకే పెట్టిండు. అరే ఇన్ని రోజులు నేను కష్టపడ్డా, సరే పార్లమెంటేరియన్ లెక్కున్నా, సరే ఇవాళ నేను ఒక చికెన్ సెంటర్ పెట్టుకొని నడుపుతా, మీ దాంట్లో నుంచి ఎవరన్నా ఎంపీ కనరి అని చెప్పి ఏదైనా రాజకీయ నాయకుడు మాట్లాడతాడు. ఇది ఎంఐఎంఏ కాదు, బరాలు ఎవరైనా. ఇవాళైనా మాట్లాడుతున్నాడు ఏందని అంటే హజ్జు గోదామనంటే ఎయిర్ ఫేర్ ప్రాబ్లం ఉందని అనంట. ఫస్ట్ పోయే పరిస్థితులు కూడా ఉన్నాయా? ఇవాళ రేపు ఇంటర్నేషనల్ యుద్ధం జరుగుతూ ఉంటాయి. केवल आपका जिंदगी उनके लिए मजाक बन चुका है, मजाक बन चुका है. कितने दिन आप मजाक बनना चाहते हो अब सुन लो. మిమ్మల్ని క్లియర్ కట్గా చెప్పాలని అంటే అడుక్కున్నోళ్ళు లెక్క పేషా చేస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళీ ఇన్ని రోజుల పరిపాలనలో మీరు హజ్జు కూడా పోలేకపోతున్నారు మీ పైసలతో మీరు అని అంటే. ఇవాళ గర్వంగా హిందూ పోతాడు, తిరుపతి పోతాడు, ఆయన మొక్కులు సమర్పించుకుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు తన సొంత డబ్బుతో, మళ్ళీ ట్యాక్సులు కూడా కరెక్ట్ కడతాడు. ఏ సబ్సిడీ హిందూ తీసుకోడు, ఏ సబ్సిడీ నాకు అవసరం కూడా లేదని అంటాడు హిందూ. అక్కడ తీసి చూస్తే మళ్ళీ హిందూ కట్టిన ట్యాక్స్ ఎంత, వీళ్ళు కట్టిన రిటర్న్ వస్తున్న ట్యాక్స్ ఎంత అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఇంట్లో ఎవరు పిచ్చోళ్ళు అవుతున్నారు అని అంటే ముస్లిం యువకులు పిచ్చోళ్ళని చేస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.